హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ కీతు. ఇదైతే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు గైస్ ఆల్రెడీ నేను టైర్డ్ అయిపోయి ఉండే. అయితే మా మమ్మీ కాల్ చేసి షాపింగ్కి వెళ్ళు, బర్త్డే ఉంది కదా అని చెప్పేసరికి ఓకే పోతలే అని చెప్పేసి వెళ్ళిన గైస్. దిల్సుఖ్నగర్ వెళ్ళాను. అక్కడ ఒక షాపింగ్ కోసం తిరిగి ఒక 20 మినిట్స్లో నేను డ్రెస్ అయితే ఫైనల్ చేసుకొని రేట్ కూడా మాట్లాడేసి తీసేసుకున్నా గైస్. తీసుకున్న తర్వాత స్టైల్ యూనియన్కి వెళ్ళాను గైస్. మళ్ళీ ఇంకో డ్రెస్ తీసుకుందాం, మార్నింగ్ మొత్తం ఆ డ్రెస్ వేసుకొని ఉండలేము కదా అని చెప్పేసి. దాని తర్వాత అక్కడ ఒక డ్రెస్ తీసేసుకొని తర్వాత గప్షూప్ అయితే తిన్నాం గైస్. మేము గప్షూప్ తినేటప్పుడు వీడియో తీయలేదు, మర్చిపోయినా. దాని తర్వాత ఇంకా ఇంటికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంటికి స్టార్ట్ అయిపోయినాక మేము ఇంకా బండిపైన ఆలోచిస్తున్నాం అనమాట, ఏం చేద్దాం రేపు అని చెప్పేసి. బట్ ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇంటికి వచ్చేసినాం గైస్. ఇంటికి రాగానే ఇంకా ఇదైతే మా ఇల్లు మెయిన్ డోర్ గైస్. దాని తర్వాత ఇక్కడ మా మమ్మీ క్యాష్ యూజువల్ నేను ఏది తెచ్చుకున్నా ఫస్ట్ చూపెడతా గైస్. నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. ఏం కొనుక్కొచ్చుకున్నా కూడా అందరికీ కూర్చోబెట్టి చూపించి అది నేను వేసుకొని వచ్చి అందరు బాగుంది బాగుంది అని చెప్తే ఫుల్ హ్యాపీ అయిపోతాను నేను. తర్వాతకి మా మమ్మీకి కూడా నచ్చింది గైస్ డ్రెస్, అందుకే అన్నిసార్లు చూసిన తర్వాత ఇంకా మా డాడీ అయితే వచ్చిండు గైస్. మా డాడీ మా కోసం పాపడాలు వేయించేసి గుడ్లు కూడా ఉడకబెట్టి ఫ్రై చేసినాడు గైస్. ఫ్రై చేసి ఇదంతా నేనే చేసిన, మీ మమ్మీ ఏం చేయలేదు, హెల్ప్ కూడా చేయలేదు, నేనే చేసిన, మొత్తం నేనే చేసిన అని చెప్పేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు గైస్. తర్వాతకి ఇంకా గుడ్లు కూడా ఉడకబెట్టినాడు గైస్. అవి కూడా మీకు చూపిస్తున్నాడు. అండ్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు గైస్, చేయండి. బాయ్.